ఇక మెట్రో చుట్టూ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మెట్రో లైన్లో బీజేపీ బీఆర్ఎస్ ను కార్నర్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో విస్తరణను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి చెప్పడం వల్లే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయట్లేదని మండిపడ్డారు. కేటీఆర్ పన్నిన కుట్రను కిషన్ రెడ్డి అమలు చేస్తున్నారంటూ విమర్శించారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ మెట్రో విస్తరణపై నిర్లక్ష్యం చేస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు అడ్డుపడుతున్నారంటూ విమర్శించారు. పది సంవత్సరాలు మెట్రో రైలు విస్తరణ గురించే గత ప్రభుత్వం ఆలోచన చేయలే. వాళ్ళు ఆలోచన చేసింది కూడా ఎల్ఎన్టీతో ముందుకు వెళ్లకుండా గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు వాళ్ళకి కావాల్సిన రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆఖరి నిమిషంలో టెండర్లు పిలిచే ప్రయత్నం చేస్తారు. ఎక్కడైతే ప్రజలు ప్రయాణం చేయరో, ఎక్కడైతే అంతగా అవసరం లేదో ఆ ప్రాంతంలో నిర్మించాలని వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకోవడానికి మాత్రమే గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప నిజంగా ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతాలలో మెట్రో విస్తరణ జరగలేదు. కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు కట్టర్ని, 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా ఈ తిరకాసు పెట్టుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీఠముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఇన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను. ఇది ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఐఆర్ఎఫ్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉండే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మధ్యలో ఇది కంప్లీట్ కార్పొరేట్ బిజినెస్ స్ట్రక్చర్. ప్రతి ఒప్పందం ఉంది. చివరి రోజు ఈ రోజు నిధులు రిలీజ్ కావాలి. ఈ రోజు నిధులు కిషన్ రెడ్డి విడుదల చేయిస్తాడా చేయించాడా? 13,600 కోట్ల రూపాయలు. నేను రాజకీయ పరమైన ఆరోపణలు నేను చేయదలుచుకోలేదు. నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, అంతకంటే ముందు ఇదే పార్లమెంట్లో అంబర్పేట నుంచి మీరు శాసనసభ్యులు, చేవెళ్ళ మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు, మెదక్ మీ పార్లమెంటే సభ్యుడు, మల్కాజ్గిరి ఈటల రాజేందర్ గారు 100% మీ 4 ఎంపీలు ఉన్న ప్రాంతంలోనే ఈ మెట్రో విస్తరణ ఉంది. ఎందుకు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోడు? కిషన్ రెడ్డి నిజంగానే మెట్రో అయిపోయిన దానికి కట్టర్ని కలిసినప్పుడు నన్ను ఎందుకు తీసుకుపోడు? వరంగల్ ఎయిర్పోర్ట్ మొత్తం కొలిక్కి వచ్చింది, ఇప్పుడు స్లో డౌన్ అయిపోయింది. రామ్మోహన్ నాయుడుని కలుస్తాడు, ఏం మాట్లాడిండో చెప్పాడు. అశ్విని వైష్ణవ్ని కలుస్తాడు, ఏం మాట్లాడిండో చెప్పాడు. ఆయన కలిసి వచ్చిన తర్వాత నేను పోయి కలిస్తే వాళ్ళ మాటలు మనకు అర్థం కాదా? మనం ఏ సమాజంలో ఉన్నాము? ఒక మనిషి మనతో వ్యవహరించేది, మాట్లాడే విధానాన్ని మనం అర్థం చేసుకోలేమా? నేను అట్లా ఏమన్నా అంటే నాకు కిషన్ అన్న అని మర్యాద ఇచ్చే మాట్లాడుతూ, కేసీఆర్ అన్నట్టు నేను రండా అని ఎప్పుడు అన్నట్టునా? నేనేమన్నా తక్కువ చేసి మాట్లాడుతున్నా? నీ గౌరవం తగ్గేటట్టు నేను ఎప్పుడన్నా మాట్లాడుతున్నా? లేదే. నువ్వు ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, నేను ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్. మన ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు ఉండాలి. మన ఇద్దరం కలిసి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి, మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలని మాత్రమే నేను అడిగిన. కేసీఆర్ నిన్న అంత మాట అంటే పల్లెత్తు మాట అనలేదు, కన్నెత్తి కేసీఆర్ వైపు చూడలే ఆ రోజు కిషన్ రెడ్డి గారు. నేను ఏమనకుందే ఎగురు తుంపుతున్నాడు, దెబ్బలు కొడుతున్నాడు, తొడలు ధరుస్తున్నాడు, నీ సంగతి తెలుస్తా అంటుడు. నేనేం చేసిరా నాయన? ఫేజ్ 2కి 122 కిలోమీటర్లకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందా తీసుకోదా? ఒకవేళ తీసుకోకపోతే మాకు ఎన్ఓసి ఇవ్వండి. హెచ్ఎంఆర్ఎల్ నుంచే మేమే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి నుంచి సేమ్ లోన్ తెచ్చుకొని సేమ్ మెట్రో విస్తరించుకొని ప్రజలకు మెట్రోను అంకితం చేస్తాము. ఇంత మించి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు కిషన్ రెడ్డి గారు. మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు నేను నీకు అండా నిలబడతా కేసీఆర్ మీద. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఈ కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి సిట్టానికి ఆ సిట్టి ప్రకారం పనిచేస్తుంది. నా స్ట్రైట్ ఆరోపణ, స్ట్రైట్ ఈ కుట్ర కేటీఆర్ది. ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో, ఎందుకంటే కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏమీ చేయలేకపోయారు, 9వ స్థానానికి దిగజారింది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ చేస్తే వాళ్ళు ఆపి దాని అంచనాలు పెంచి ప్రజలకు చేసిన నష్టమంతా చర్చకు వస్తుంది.